హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో మా పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారనేది చూపిస్తాను వచ్చేయండి. అండ్ మా ఇంటికి ఏదైనా కొరియర్ వచ్చినా వాళ్ళ బిహేవియర్‌లో మార్పులు చూపిస్తాను. అంటే ఒక చంద్రముఖిలాగా బిహేవ్ చేస్తారనమాట. అది చెప్పాను కదా! ఇది 2 డేస్ వ్లాగ్ అనమాట చెప్పాలంటే ఇది. మిక్స్‌డ్ ఉంటుంది. ఇదొచ్చేసి మా తేజాన్ష్ గాడు బుడ్డోడు. వాడు చిన్నప్పటి నుంచి అలవాటు. మేము రెంట్‌కుండే హౌస్ వాళ్ళ ఓనర్ అబ్బాయనమాట. మదనపల్లి వచ్చినప్పుడు కొత్తలో మేము రెంట్‌కుండేవాళ్ళం. అప్పుడు వాడు 3 మంత్స్ బేబీ ఆర్ 2 మంత్స్ బేబీనప్పుడు చూసాననమాట. అప్పటి నుంచి అలవాటు. 3 మంత్స్ ఆర్ అంతే అండి. 3, 4 మంత్స్ బేబీ అప్పుడు అలవాటు అప్పటినుంచి. ఇప్పుడు చూసారా వాడికి ఎంత ఆనందమో మా పిల్లలతో ఆడుకోవాలంటే. వాడు 1 ఇయర్ అదే చిన్నప్పటి నుంచి కూడా ఇంకా వాడికి కొంచెం పాకుతుం స్టార్ట్ నుంచి కూడా మా దగ్గర ఉండడం అలవాటు. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా. వాడి చిన్నప్పుడు మూమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి చెప్పాలంటే. వాడు వాకర్‌లో కూర్చొని నడవడం అవన్నీ కూడా థింగ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఎక్కువ పెడితే కొంచెం చిన్న పిల్లల్ని ఎక్కువ చూపిస్తున్నామని యూట్యూబ్ అల్గారిథమ్ ప్రాబ్లమ్ అని చెప్పి అంతగా చూపించట్లేదు. కానీ ఇక్కడ ఇంకా చూసారా వాడు హాయ్ చెప్తున్నాడు ఇక్కడ. వాడు కనిపిస్తుందంట వీడియోలో కనిపిస్తుందంట అని చెప్పి నాకు చూపిస్తూ ఉన్నాడు. ఇంకెంత క్యూట్‌గా ఉండేవాడండి అసల తేజాన్షు. కానీ కలర్ చేంజ్ అయిపోయాడు. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాడు. ఇంకా క్యూట్‌గా అసలు ముట్టుకుంటే కందిపోతాడేమో అన్నట్టుగా ఉండేవాడనమాట. ఇంక మా పిల్లలతో బాగా వాడతాడు. వాళ్ళకు తోడు మా పూజిత్ గాడు. ఇంక వీడొచ్చాడంటే చెప్పి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటా ఉంటాడనమాట. ఇంకా అక్క వాళ్ళు ఇది యాక్చువల్లీ ఇప్పుడుది కాదు. చాలా డేస్‌దనమాట ఈ వీడియో. నేను చిన్న చిన్న అంటే వచ్చినప్పుడల్లా పిల్లలు అవన్నీ క్లిప్స్ తీసుకొచ్చి ఈరోజు వీడియో చేస్తున్నాననమాట చెప్పాలంటే. చాలా డేస్‌దనమాట. అంటే వాళ్ళందరూ వచ్చినప్పటిది. ఇంకా మా విధుల, ఆద్య, ఇంకా తేజాన్షు, పూజిత్, రింకు, ఆద్య వీళ్ళందరూ చూసారా ఎలా ఆడుతున్నారో. మామూలుగా కాదు. ఇంక వీళ్ళైతే దేవుడి గదికెళ్ళి పూజ కూడా చేసేస్తారు. ఆ వీడియో కూడా ఉంది. ఇంకా వీడైతే చెప్పనవసరం లేదు. ఇంకా ఆద్య అని అంటాడు. అక్క, అక్క అంటాడు. రింకు మీదైతే ఎన్ని కంప్లైంట్స్ ఇస్తాడో. ఎందుకంటే రింకు ఫోన్ చూస్తాడు అని చెప్పి మా రింకు అన్న చూడు ఫోన్ చూస్తున్నాడు, అన్న చూడు ఫోన్ చూస్తున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి రింకు పడిపోయాడు పాపం. అది చూపిస్తున్నాడనమాట. సైకిల్ మీద పడిపోతే అది చూపిస్తున్నాడు. వాడికి పాపం ఆడుకుని దావతీస్తే వాటర్ తాగుతున్నాడు. వాడు ఇంటి దగ్గర నుంచి వస్తూ వాడు బాటిల్ వాడే తెచ్చుకున్నాడు. ఇక్కడ నేను ఈవినింగ్ పూజ అది చేశాననమాట. పూజ చేస్తే వాళ్ళు ఇంక రెడీ అయ్యి వచ్చి మా పిల్లలు కూడా చూసారా ఏమి భక్తిగా దండం పెట్టేసుకుంటున్నారో అసలు మామూలుగా లేదనమాట వీళ్ళు భక్తి. ఇంకా నేను అందుకని చెప్పి వీడియో క్యాప్చర్ చేశాను అక్కడ. ఎంత ఇంట్రెస్టింగ్గా దేవుడు చూస్తారు. ఇక మధ్యలో వాడు చూసారా పూజిత్తు, వాడి కోతి చేష్టలు మామూలుగా లేవు. నేను పూజ అది చేసుకున్నప్పుడు ఏంటంటే లలిత సహస్రనామం పెడుతూ ఉంటాననమాట. లలిత సహస్రనామం ఒకటి అండ్ వెంకటేశ్వర స్వామి పాట ఒకటి అవి పెడుతూ ఉంటాననమాట. అది నేను అక్కడే ఇంకా నేను పూజ కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. ఇంక వీళ్ళు రెడీ అయ్యి ఇంకా అక్కడ కూర్చుని దండం పెట్టుకుంటున్నారనమాట. చెప్పాను కదా ఇదైతే 1 డే వ్లాగ్ అయితే కాదు. 3, 4 డేస్ మా పిల్లల చేష్టలన్నీ కూడా వీడియో క్లిప్స్ కింద తీసి షేర్ చేస్తున్నాను. ఇంక బొట్టు పెట్టేసుకుంటున్నారు ఇంక 1 బై 1 అనమాట. ఇంకా మామూలు భక్తి కాదు. మా వాళ్ళు భక్తి పరవశమా ఏదో అంటారు కదా అలా అయిపోయింది. ఇంకా మధ్యలోకి ఆద్య కూడా ఎంటర్ అయిపోయిందనమాట. ఇంకా ఆవిడ కూడా రెడీ అయ్యి వచ్చేసింది. ఇది ఇక్కడ తేజాన్ష్ గారి క్లిప్ మిస్ అయిపోయింది కానండి. తేజాన్ష్ కూడా మొన్న ఒక రోజు వచ్చినప్పుడు గంట కొట్టేసి దేవుడు దండం పెట్టేసుకుని హారతి ఇచ్చేస్తాడనమాట నార్మల్గానే. ఆ క్లిప్ మిస్ అయింది. అది తీసాను నేను. అది ఎక్కడ మిస్ అయింది. ఇంకా తను తేజాన్షి కూడా దీపారాధన చేసినట్టు ఇలా కళ్ళు కద్దేసుకుంటాడు. ఆ చిప్స్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడుతున్నాడు. అంటే కొన్ని పిల్లల థింగ్స్ బాగుంటాయి కదా, లిటిల్ బిట్ థింగ్స్ అవి చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక అరాచకం చూడొచ్చు మనం అందరం కూడా. ఇంటికి కొరియర్ వచ్చిందనమాట. అంటే పిల్లలు వీడియో గేమ్స్ సంబంధించిందనమాట. ఇంకా అస్సలు మామూలుగా కాదు. ఇక్కడ వచ్చేసి బ్యాచ్ వేరనమాట. ఈ బ్యాచ్ వచ్చేసి రింకు, ఆద్య, కాశీ అండ్ వీడి పేరేదో ఉంది జైదీప్ గాడు. వీళ్ళు నలుగురు అరాచకం అనమాట. అక్కడ ఆ గేమ్ కోసం ఇంక నలుగురు కొట్టేసుకుంటున్నారనమాట. ఇంక మధ్యలో మా అమ్మను పెట్టేశారు.
అమ్మ ఉండండిరా బాబు, ఉండండిరా బాబు అంటుంది. ఇంకా వన్ బై వన్ వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. అసలు అది నేను ఓపెన్ చేస్తాను నాకివ్వరా అంటే అసలు నాకు ఇవ్వకుండా వాళ్ళ నలుగురు కూర్చొని ఓపెన్ చేసేసారు. వాడికి సంథింగ్ అక్కడ నాది ట్రైపాడ్ ఉంటే ఆ ట్రైపాడ్‌ని పడేశారు. అక్కడే సంథింగ్ పాపం జయదీప్ గడికి తగిలినట్టుంది. ఆడు వచ్చి చెక్ చేసుకుంటున్నాడు. వాయిస్ కొంచెం బాగా కోల్డ్ చేసేసిందండి. అందుకే కొంచెం డల్‌గా వస్తుంది. ఇక్కడ ఇంక వన్ బై వన్ మొబైల్ లోపల పెట్టుకుని 3D టైప్ అనమాట. 3D గేమ్ ఉంటుంది చూసారా? అలా అనమాట. దగ్గరికి కనిపిస్తూ ఉంటుంది. 3D టైప్‌లోది అది తీసుకున్నాము. పిల్లలు ఆడుకుంటారని చెప్పి బావుంది. అదైతే బావుంది. పిల్లలు ఆడుకోవడానికి అది ఉంటుందనమాట. ఇంక వన్ బై వన్ ఇంక అప్పుడే వచ్చింది కదా! ఇంక ఎక్సైట్‌మెంట్ అనమాట. ఒకళ్ళకి ఎలా ఉంటుంది? ఏంటి అన్నట్టుగా ఇంక వీళ్ళ అరాచకం చూడాలి. ఇంక నేను అసలు ఫస్ట్ క్లిప్ అయితే తీసేసాను కానండి. అదైతే ఇంక అసలు నలుగురు కొట్టేసుకుంటున్నారు ఆ ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి. మామూలుగా కాదు. ఇంక ఆద్య అదే చెప్తుందనమాట. ఇక్కడ ఇంకా ఇంట్లో పిల్లలందరూ అరాచకాలు ఇవన్నీ ఇక్కడేమో మమ్మీకి ఇచ్చి మా మమ్మీ చూస్తారు. అసలు ఏముందిరా దాంట్లో మీరు అలా కొట్టుకుంటున్నారు, నేను చూస్తాను ఇటు ఇవ్వండి అని చెప్పి అమ్మ తీసుకుంది. ఈలోపు అమ్మ తీసుకున్నప్పుడు కాశీ తీసుకునే లోపు ఇంకా ఆద్య మళ్ళీ నాకు కావాలంటుంది. ఈలోపు మళ్ళీ కాశీ చెక్ చేస్తున్నాడు. ఈలోపు జయదీప్ అదంతా ఆడుతా ఈలోపు జయదీప్ కూడా వస్తాడనమాట. నేను ఒకసారి చూస్తాను ఇవ్వండిరా అని చెప్పి. ఇది ఫ్రెండ్స్ వీడియో మామూలుగా లేదు కదా మా పిల్లల హడావిడి. ఇంట్లో పిల్లలు ఉంటేనే ఆ హడావిడి అదంతా ఉంటుంది. అదొక బాగుంటుంది. పిల్లలున్న ఇల్లంతా కలకల ఆడుతూ ఉంటుంది అంటారు కదా, అంతే. ఇంక సండే వచ్చిందంటే ఇంక వీళ్ళతోటే సరిపోతుందనమాట. వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే బిహేవ్ చేస్తారు ఏంటన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో పెట్టుకోండి. బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.